వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ ఫస్ట్ వీక్లో మనం నేర్చుకుంటున్నాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు డిస్కషన్ చేసే అంశాలు చూసినట్టయితే న్యూఢిల్లీలో చెస్ వరల్డ్ కప్ అండ్ టేబుల్ టెన్నిస్కు శరత్ కమల్ వీడుకోవాలంటున్నారు. భారత్లో ఆసియా యోగాసన పోటీలు, ఇంధనం లేకుండానే అంతరిక్ష ప్రయాణం, 2050 నాటికి దేశంలో 44 కోట్ల మంది ఉపకాయస్తులు ఉంటారంట. వివిధత అమృత్ మహోత్సవ్ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అండ్ తేజస్ విమానాల్లో విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థల పరీక్ష. మరియు న్యాయశాఖ కార్యదర్శిగా అంజు రాఠీ రాణా. ఓకే, సో ఇవి అండి, ఇవి మనం మార్చ్ ఫస్ట్ వీక్లో భాగంగా క్లాసెస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో మనకి ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3-4 వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీక్లో. సో ఫస్ట్ టాపిక్ కానీ చూసినట్టయితే మనకి క్రీడాంశాలు. న్యూఢిల్లీలో చెస్ వరల్డ్ కప్ 2 దశాబ్దాల అనంతరం భారతదేశంలో జరగనున్న చెస్ ప్రపంచ కప్. అంటే మనకి మొట్టమొదటిసారి ఎక్కడ జరిగిందంటే 2002లో భారత్లో జరిగిందనమాట. అది ఎక్కడ? హైదరాబాద్లో జరిగింది. ఓకేనా, హైదరాబాద్ వేదికగా మొట్టమొదటి చెస్ ప్రపంచ కప్, వరల్డ్ చెస్ ప్రపంచ కప్ అనేది భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఎక్కడ? అది హైదరాబాద్లోనే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు? 2002వ సంవత్సరంలో. సో అప్పుడు ఆ టైంలో 2002లో నిర్వహించిన చెస్ ప్రపంచ కప్లో భారత్ వేదికగా అండ్ హైదరాబాద్ వేదికగా, భారత్లోని హైదరాబాద్ వేదికగా మరి నిర్వహించిన ప్రపంచ కప్లో విశ్వనాథ్ ఆనంద్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచిండు. సో మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత మనకి భారత్లో ప్రపంచ కప్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ అది అంటే మనకి న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు. సో దీన్ని మరి ఎవరు నిర్వహిస్తారంటే ఫిడే మరియు అఖిల భారత చెస్ సమాఖ్య, ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ ప్రపంచ కప్ నిర్వహిస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్స్ సంబంధించిన అంశాల్లోనే మనకి క్రీడాంశాల్లో భాగంగా మనకి టేబుల్ టెన్నిస్కు శరత్ కమల్ వీడ్కోలు. సో ఇండియా టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఎవరైతే ఉన్నారో అచంట శరత్ కమల్ మరి మార్చి నెల చివరిలో ఈయన ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టుగా, రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ఒక స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీనే తనకు చివరిదని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో ఈయన మరి ఎక్కడ అంటే 22 ఇయర్స్కి ఈయన కెరీర్ ప్రారంభమైంది. సో అప్పుడు మరి కామన్వెల్త్ గేమ్స్లో ఈ 22 ఇయర్స్ కెరియర్లో కామన్వెల్త్ గేమ్స్లో 7 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది కామన్వెల్త్ గేమ్స్లో. అంతేకాకుండా ఆసియా క్రీడలో 2 బ్రాంజ్ మెడల్స్ మరియు 5 సార్లు ఒలింపిక్స్లోకి బరిలో దిగడం జరిగింది శరత్ కమల్ అచంట. సో ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా పతాకధారిగా వ్యవహరించడం జరిగిందని. సో నెక్స్ట్ క్రీడాంశాల్లో భాగంగా భారత్లో ఆసియా యోగాసన పోటీలు ఇక్కడ 29 నుంచి 30 వరకు మనకు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. సో ఎక్కడ? ఇందిరాగాంధీ స్టేడియంలో, రైట్, ఇందిరాగాంధీ స్టేడియంలో ఇది యోగాసన భారత్తో కలిసి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పోటీలు నిర్వహించింది. సో తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనమైన వారసత్వం ప్రాచీన సంస్కృతి ప్రాముఖ్యతను చాటేందుకు ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని. సో భవిష్యత్తులో యోగాకి మరి ఈ యోగాను ఒలింపిక్ క్రీడలో చేర్చాలనే ఉద్దేశంతో మరి వీళ్ళు కృషి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆసియా ఒలింపిక్స్ మండలి మరియు ఆసియా యోగాసన, ప్రపంచ యోగాసన సమాఖ్యలు కలిసి పనిచేస్తున్నాయి. ఏమేంటి? ఆసియా ఒలింపిక్స్ మండలి మరియు ఆసియా యోగాసన మరియు ప్రపంచ యోగాసన సమాఖ్యలు, ఈ 3 కలిసి ఒలింపిక్స్లో కూడా ఈ యోగాసన పోటీలు నిర్వహించాలని కృషి చేస్తున్నాయి అన్నమాట. సో మరి ప్రస్తుత కేంద్ర క్రీడల మంత్రి ఎవరంటే మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ యోగాకు పుట్టినిల్లైన భారత్లో 2వ ఆసియా యోగాను ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్నారంట. ఇది 2వదండి. ఎక్కడ? భారత్లో ఈ ఆసియా యోగాసన ఏదైతే ఛాంపియన్షిప్ పోటీలు ఉన్నాయో వీటిని భారత్లో నిర్వహణ చేయడం అనేది ఇది 2వసారి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంధనం లేకుండానే అంతరిక్ష ప్రయాణం. మనకి అంతరిక్ష ప్రయాణంలో అత్యధికంగా ముఖ్యమైనది ఏంటంటే ఇంధనం అని తెలుసు. సో ఈ ఇంధన వ్యవస్థ లేకుండానే అంతరిక్ష ప్రయాణం చేయొచ్చని నాసా ఒక కొత్త ప్రయోగాన్ని ఇన్వెన్షన్ చేయడం జరిగింది. నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలో గేమ్ చేంజర్ లాంటి ఆవిష్కరణ చేసిరు. వీళ్ళు ఇంధనం లేకుండానే, అంటే ఇంధన ప్రమేయం లేకుండానే
అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన శక్తిని కనుగొన్నట్టు విద్యుత్ క్షేత్రాలను వినియోగించడం ద్వారా ఇంధనం లేకపోయినా రాకెట్లకు కావాల్సిన థ్రస్ట్ను ఇది అందిస్తుందంట. చూడండి, మనకి ఈ థ్రస్ట్ పేలోడ్స్ ద్వారా వీటిని ఆటోమేటిక్గా ఇంధనం లేకుండా విద్యుత్ క్షేత్రాలను వినియోగించడం ద్వారా విద్యుత్ క్షేత్రాలను వినియోగించడం ద్వారా ఇంధనం అనేది అవసరం లేకుండానే రాకెట్లకు కావాల్సిన థ్రస్ట్ను ఇది విద్యుత్ క్షేత్రాలు అందిస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇంధనం నెక్స్ట్ భవిష్యత్తులో ఎలాంటి ఇంధనం అవసరం లేకుండానే అంతరిక్ష ప్రయాణం చేయడానికి విద్యుత్ క్షేత్రాలను వినియోగించడం ద్వారా మరి అంతరిక్ష ప్రయాణం చేయొచ్చని నాసా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. నెక్స్ట్, తేజస్ విమానాల్లో విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలు పరీక్ష నిర్వహణ చేయడం జరిగింది. తేజస్ యుద్ధ విమానాలు ఏవైతున్నాయో వీటిలో విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థల కోసం వీటిలో పరీక్ష నిర్వహణ చేయడం జరిగింది. గగనతలంలో అత్యంత ఎత్తుకు వెళ్ళే యుద్ధ విమానాల్లో పైలట్లు ఏం చేస్తారంటే ఆక్సిజన్ కోసం ఈ సాంప్రదాయ సిలిండర్లపైన ఆధారపడడం తగ్గించి లోహ విహాంగంలోనే మరి ఆకాశంలోనే ఉన్నప్పుడే వాటిని ప్రాణవాయువు ఉత్పత్తిని చేసే వ్యవస్థ ఏదైతుందో వన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ను రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతుందో ఇది సొంతంగా రూపొందించడం జరిగింది. అంటే మళ్ళీ మనకి ఈ ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలు ఏవైతున్నాయో వీటిని ఆకాశంలో ఉన్నప్పుడే వీటిని ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి లోహ విహాంగంలోనే ప్రాణవాయువు ఉత్పత్తి చేసే వ్యవస్థ ఏదైతుందో ఆన్బోర్డ్ ఆక్సిజన్ అండ్ జనరేటింగ్ సిస్టమ్ని DRDO అభివృద్ధి చేసిందని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో తేజస్ విమానాలు అంటే యుద్ధ విమానాలైనా కానీ వీటిని అత్యంత ఎత్తుకెళ్ళినప్పుడు ఈ గగనతలంలోనే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి సో మరి DRDO వ్యవస్థ దాన్ని అభివృద్ధి చేసి దాన్ని పరీక్ష నిర్వహణ చేయడం జరిగింది. ఆ పరీక్షలో విజయవంతంగా సక్సెస్ అయిందని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది ముందుగా తేజస్ యుద్ధ విమానాల్లో దాన్ని పరీక్ష నిర్వహించారనమాట. సో నివేదికలు కానీ చూసినట్టయితే మనకి ఇక్కడ 2050 నాటికి దేశంలో 44 కోట్ల మంది ఉబకాయులు ఉంటారని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకేనా? ఇది లాన్సెట్ నిర్వహణలు అండి. లాన్సెట్ అంటే భారత్లో ఉభయకాయులు అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య భారత్లో ఉబకాయులు అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య 2050 నాటికి 44 కోట్లకు చేరుతుందని ఒక నివేదిక వెల్లడించింది. సో దీంట్లో 21 క్రోర్స్ పురుషులు ఉంటే మరి 23 క్రోర్స్ మంది ఉమెన్స్ ఉన్నారని చెప్పేసి అంచనా. సో దీంట్లో భారత వైద్య పరిశోధన మండలి ICMR అంటాం దీన్ని, ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దీన్ని భారత వైద్య పరిశోధన మండలి అంటాం. గ్లోబల్ బర్డెన్ డిసీజ్ GBD. సో సంస్థలకు చెందిన అంతర్జాతీయ పరిశోధకులు ఏం చేశారంటే 2021లో దీనిపైన అధ్యయనం నిర్వహణ చేయడం జరిగింది. సో 2050 నాటికి మరి చైనా తర్వాత అత్యధిక ఉబకాయలు ఉన్న దేశాల్లో చూసినట్టయితే భారత్ 2వ స్థానంలో ఉంటుందని చెప్పేసి ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. సో 5 నుంచి 14 ఏళ్ల వయసు వారు 2021 నాటికి ప్రపంచంలో 25 ఏళ్ళు వయసు దాటిన వారిలో సగం మంది ఉబకాయంతో బాధపడుతున్నారని, భారత్లో సంఖ్య 18 కోట్లుగా ఉంటుందని చెప్పేసి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, జాతీయ పరంగా అంశాలు చూసినట్టయితే మనకి వివిధత కా అమృత్ మహోత్సవం ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వివిధత కా అమృత్ మహోత్సవ్. సో దీంట్లో ఉన్న మెయిన్ లక్ష్యాలు ఏంటిదనేది చూద్దాం. వివిధత కా అమృత్ మహోత్సవ్లో ఉన్న ముఖ్యమైన అంశాలు, టార్గెట్ అంశాలు. సో ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే దక్షిణ భారతదేశానికి చెందిన కళలు, సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందంట. అంతేకాకుండా రెండోసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈసారి దక్షిణ భారత రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించినట్లు అది అధికారికంగా ప్రకటన చేశారు. అంతేకాకుండా వివిధత కా అమృత్ మహోత్సవ్ రెండవ దశ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరిలో చైతన్యవంతమైన సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రపతి వ్యాఖ్యానించడం జరిగింది. సో నెక్స్ట్, వార్తల్లోని వ్యక్తులు కనుక మనం గమనించినట్లయితే న్యాయశాఖ కార్యదర్శిగా అంజు రాటి రాణా. న్యాయశాఖ కార్యదర్శిగా ఈమె నియమితులయ్యారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె చరిత్రలోకి ఎక్కారు. భారత న్యాయ సేవల అధికారి అంజు రాటి రాణా మార్చి 5న న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె చరిత్రకు ఎక్కిరు అని చెప్పేసి న్యూస్లో వార్తలోకి ఎక్కిరు. సో మిగతా ఇంకా ఇతర అంశాలుగా చూసినట్టయితే మనకి అమెరికా ప్రతిష్టాత్మక పౌర పురస్కారమైన US ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ఇటీవల
లియోనల్ మెస్సీకి ప్రదానం చేసిరు. సో యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను లియోనల్ మెస్సీ ఎవరైతే ఉన్నారో ఈయన ఫుట్బాల్ క్రీడాకారుడు అండి. సో తొలి ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఘనత సాధించారు. సో 2022లో ఈ పురస్కారం పొందిన తొలి ఫుట్బాల్ క్రీడాకారునిగా అమెరికన్ మహిళ ఫుట్బాల్ స్టార్ అయిన మెగాన్ రాపినోయ్ మరియు లియోనల్ మెస్సీ వీళ్ళిద్దరూ ఈ యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను పురస్కారం పొందారు. సో కాబట్టి దీన్ని పొందిన తొలి ఫుట్బాల్ క్రీడాకారుడిగా లియోనల్ మెస్సీ. 2022లో మరి ఈ పురస్కారం పొందిన తొలి ఫుట్బాల్ క్రీడాకారిణి ఎవరంటే అమెరికన్ మహిళ అయిన ఫుట్బాల్ స్టార్ మెగాన్ రాపినోయ్. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు తొలి అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక అంశంగా చూసినట్టయితే మనకి భారత్లో ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థను దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచంలో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ ఉన్న దేశాల్లో భారతదేశంగా మొట్టమొదటి దేశం భారత్ ఇటీవల ప్రపంచంలో మూడవ అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ ఉన్న దేశంగా ఆవిర్భవించింది అని అంటున్నారు. 2025 జనవరి నాటికి భారత్లో మెట్రో రైల్ నెట్వర్క్ 1000 కిలోమీటర్లుగా పైగా చేరుకుందంట. 1984లో ఈ మెట్రో రైల్ వ్యవస్థ అనేది 1984లో మరి కోల్కతా మెట్రోతో ప్రారంభమైంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నెట్వర్క్ 2025 జనవరి నాటికి 11 రాష్ట్రాల్లోని 23 నగరాలకు విస్తరించిందని చెప్పేసి ప్రపంచంలో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థలో ఉన్న దేశాల్లో మనకి చైనా, అమెరికాలు వరుసగా తొలి 2 స్థానాల్లో నిలిచినాయి. చైనా, అమెరికా తర్వాత భారత్ మనకి 3వ స్థానంలో ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. మిగతా ఇంకొక కొన్ని అంశాలు కానీ ఇతర అంశాలు కానీ చూసినట్టయితే మనకి 2025 జనవరిలో కాలిఫోర్నియాలో జరిగిన 82వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో మోషన్ పిక్చర్ విభాగంలో ఉత్తమ నటి పురస్కారాలకు చూసినట్టయితే ది బ్రూటలిస్ట్లో నటనకు ఆడ్రియన్ బ్రాడీని ఈయన ఉత్తమ నటుడిగా పురస్కారం పొందడం జరిగింది. ఏంటిది 82వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఈయన ఎవరు ఆడ్రియన్ బ్రాడీ అనే పర్సన్ దేంట్లో ది బ్రూటలిస్ట్ అనే మోషన్ పిక్చర్ విభాగంలో ఈయనకి అవార్డు రావడం జరిగింది. సో అంతేకాకుండా ఉత్తమ నటుడిగా మరి ఆడ్రియన్ బ్రాడీ అయితే ఐ యామ్ స్లిల్ హియర్ నటనకు ఫెర్నాండెస్ టోరెస్ ఉత్తమ నటిగా తీసుకోవడం జరిగింది. ఫెర్నాండెస్ టోరెస్ ఉత్తమ నటిగా అవార్డ్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచంలోని ఈ సాయుధ బలగాలు ఆర్మీ యొక్క బడ్జెట్ను పెంచుతున్నారనమాట. సో జీడిపిలో ఆ దేశ జీడిపిలో ఈ ఆర్మీ వ్యవస్థను కేంద్రీకరించడానికి, ఆర్మీ వ్యవస్థను పెంపొందించుకోవడానికి కోసం ఆయా దేశాలు ప్రపంచంలో ఎంత కేటాయిస్తున్నాయని చూసినట్టు మనకి త్రివిధ సాయుధ బలగాలను వేగంగా నవీకరిస్తున్న చైనా ఈ ఏడాది తన రక్షణ బడ్జెట్ను 7.2% పెంచింది. సో లాస్ట్ ఇయర్ $23,200 కోట్ల కేటాయిస్తే ఈ సంవత్సరం $24,900 కోట్ల పెంచింది. సో రక్షణపై $89,000 కోట్ల తోటి అమెరికా మొదటి స్థానంలో ఉంటే మనకి భారత్ రక్షణ బడ్జెట్ అనేది $788 కోట్ల అనే విషయం మనం చూసుకోవాలి. సో ఇక్కడ దీన్ని బట్టి చూసినట్టయితే మనకి మరి రక్షణ వ్యవస్థ కోసం ఆయా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి బడ్జెట్లో ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాయి. సో భారత్ $788 కోట్ల ఉందనే విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇవండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో అదే మార్చ్ 1st వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనము వీక్లీ వైజ్గా కరెంట్ అఫైర్స్ చేసుకుంటూ వెళ్దాం. సో వీక్లీ వైజ్గా అంటే మార్చ్ 1st వీక్, 2nd వీక్, 3rd వీక్, 4th వీక్ అట్లా కరెంట్ అఫైర్స్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా ముందుకెళ్దాం. సో మనకి రాష్ట్ర స్థాయిలో మరియు అన్ని గ్రూప్ 1 స్థాయి నుంచి మిగతా ఇతర చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా కరెంట్ అఫైర్స్ పాత్ర అనేది చాలా ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయకుండా మనం రెగ్యులర్గా ప్రిపరేషన్ చేసినట్టయితే మనం ఎగ్జామ్లో అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ పరంగా జనరల్ కరెంట్ అఫైర్స్ ఒకటే కాకుండా మనకి జీకే పాయింట్ కరెంట్ అఫైర్స్ను యాడ్ చేసుకుంటూ జీకే సపోర్టెడ్ కరెంట్ అఫైర్స్ మరియు సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఎగ్జామ్లో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, ఈ గ్రూప్ 4th స్థాయి ఎగ్జామ్లు అన్ని ఎగ్జామ్ స్థాయిలలో మనకి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మెయిన్ రోల్ నిర్వహిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ పార్టీ మనం నిర్లక్ష్యం వహించినా కానీ ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి
మరి మీ యూనో అన్ని సబ్జెక్టులలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉన్న అన్నిటిని కూడా మీరు కవర్ చేస్తారు. సో అంతేకాకుండా మనం ఈ ఛానల్ని మనము చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ని కొత్తగా క్రియేట్ చేసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్.